విశాఖపట్నం వేదికగా జరుగుతున్నటువంటి సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సుకు తొలి రోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ నలుమూలల నుండి వచ్చినటువంటి డెలిగేట్స్ అందరూ కూడాను కోట్లాది రూపాయలు ఈరోజు పెట్టుబడులు పెట్టారు. మరోవైపు చూస్తే రెండో రోజు కూడా సదస్సు కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సదస్సులో భాగస్వామ్యం వచ్చినటువంటి పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి భాగస్వామ్య సదస్సులు ఒకటైతే 30వ భాగస్వామ్య సదస్సుకు మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి పెట్టుబడులు ఆకర్షించే అండంలో ఎటువంటి అతిశక్తి ఎటువంటి సందేహం లేదండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారుగా నిన్ననే మీరు చూశారు 400 MOUలు జరిగాయండి. సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి ప్రపంచం నలుమూల నుంచి కూడా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వచ్చారు. ఈ భాగస్వామి సదస్సులో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికలందరూ వచ్చి కూడా MOUలు చేసుకున్నారండి. ఇది చాలా శుభపరిణామం. దీన్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారండి. ఖచ్చితంగా ఏదైతే ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగ కల్పన కూడా ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నారండి. చూస్తే కనుక ఏ అంశం ఈరోజు 5 ఏళ్ల విధ్వంస పాలన నుండి 16 నెలలు కూటమి పాలన ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ని ఓన్ చేసుకునేందుకు దోహదపడింది. ఒకటండి, గత ప్రభుత్వంలో మీరు చూస్తే 2019-24 సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు రావాలంటే చాలా భయపడేవాళ్ళు. వాళ్ళకి భయభ్రాంతుల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి భయభ్రాంతులకు గురి చేశారంటే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు, అలాగే ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, అలాగే పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి గౌరవం కానీ, అలాగే ముఖ్యంగా వాళ్ళకి రక్షణ కల్పించడంలో ఈ కూటమి ప్రభుత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలకు రక్షణ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ పారిశ్రామిక విధానంలో ఒక మంచి మార్పుని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఈ సదస్సులో కూడా చెప్పారు. సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలు ఎక్కడ కూడా హ్యాసిల్ ఫ్రీగా, అంటే ఎక్కడ కూడా ఎటువంటి పర్మిషన్స్కి ఎక్కడ ఇబ్బందులు లేకుండా నేను చేస్తాను, ఖచ్చితంగా మీరందరూ కూడా రండని చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు. ఖచ్చితంగా మరి నిన్న సదస్సు ద్వారా మీకు అందరికీ అర్థమై ఉంటుంది, ప్రజలందరికీ కూడా. ఈ ప్రభుత్వంలో మరి ఎటువంటి ఆంక్షలు లేని ప్రభుత్వం ఇది. మరి పారిశ్రామికవేత్తలు నిర్భయంగా ఈరోజు రావడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఈరోజు కూడా ఈ సదస్సులో ఇంకా సాయంకాలం కల్లా తెలుస్తుందండి, ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో MOUలు చేసుకుంటారు. కనుక ఈ పెట్టుబడి వెల్లువెత్తడానికి డబుల్ ఇంజిన్ సర్కార్, అటు కేంద్రంలో ఎన్డీఏతో పాటు ఇక్కడ కూటమి, ఈ రెండు పరిపాలనలు కూడాను నిర్భయంగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నట్టు ఒక నమ్మకం ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి భాగస్వామ్యం. మీరు ఒకసారి చూస్తే భారతదేశ ఎకానమీని ఒకసారి చూస్తే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీ మంది. ఇటువంటి సమర్థవంతంగా భారతదేశంలో నడిపించినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారండి. మరి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో మరి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే మోడీ గారితో సన్నిహిత సంబంధాలతో ఉండి ఈరోజు ఈ కూటమి సర్కార్లో మరి చక్కగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ, అలాగే ఒక పారిశ్రామిక విధానాన్ని ఈరోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక మంచి శుభపరిణామం అండి ఇది. పారిశ్రామికవేత్తలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మనం ఆ అవకాశాన్ని కల్పిస్తున్నామండి. చూస్తే కనుక పారిశ్రామికవేత్తలకు కల్పించినటువంటి అవకాశాలు ఒడిసి పట్టుకునేందుకు ప్రపంచ నలుమూల నుండి వచ్చినట్టు 55 దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారు అనడానికి 11 లక్షల కోట్ల రూపాయలు 400 MOUలు కుదరడం, ఈ పరిణామాలన్నీ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ 16 నెలల పాలనపై ఆకర్షితులైనటువంటి వ్యాపారవేత్తలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారన్నటువంటి ఈ సదస్సు ఒక నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుతం మాత్రం గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టు పారిశ్రామికవేత్తలకు ఉన్నటువంటి భయం ఈరోజు పోగొట్టి 16 నెలల పాలనలోనే ఇంతమందిని ఆకర్షించారు. ఈరోజు సిఐఐ 30వ సదస్సు మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మార్చేందుకు ఈ పెట్టుబడులు వెల్లువెత్తడం, ఉపాధి కల్పనకు కూడా అవకాశాలు కల్పించడం మాత్రం ఒక శుభ పరిణామంగా పరిణామం
తీసుకుంటారు. మరి ఈ విషయంలో ఈ రోజు కూడా ఈ మేరకు ఎంఓఏలు రూపొందిస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ ఈ రోజు వెచ్చించనున్నారనే విషయం వేచి చూడాల్సిందే. విశాఖపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.